లక్షడిపేట మున్సిపాలిటీలోని వాసవి మాత దేవాలయం ధ్వజస్తంభన నిర్మాణం కోసం 2 లక్షల రూపాయల విరాళాన్ని స్థానిక వ్యాపారి బర్జూరి మోహన్, హేమలత దంపతులు చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం వినాయకుని లడ్డు వేలం కార్యక్రమంలో 36,000 ధర పలికిన గణపతి లడ్డు ఇట్టి వేలంలో స్థానిక బీట్ బజార్కి చెందిన జైన హరిప్రసాద్, స్వాతి దంపతులు చేజిక్కించుకున్నారు. వీరిని కూడా ఆలయ కమిటీ సన్మానించి వారికి గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొత్త వెంకటేశ్వర్లు, మైలారపు సుధాకర్, పల్లెర్ల మహేందర్, పాలకుర్తి లచ్చన్న, రామన్న, నల్మాస్ అంజన్న, కైలాసం అధ్యక్షుడు, ఆవోపా అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, అనిల్ మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. 36 లక్షలు సంపాదించాలని ఆశిస్తున్నాం. కొట్టిన ధ్వజస్తంభ పునర్నిర్మాణానికి మరియు ప్రతిష్టాపనకు 2 లక్షల రూపాయలు సహకరించినటువంటి బర్జూరి మోహన్, హేమలత గారులకు, మరి వాళ్ళ కొడుకులు అమెరికాలో లకేష్, లవన్ మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఆలయ కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను కూడా ఎంతో అద్భుతంగా విజయవంతం చేసినటువంటి మహిళామణులకు, ముఖ్యంగా భక్తులకు, దాతలకు పేరున మా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. మరి రాబో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను కూడా ఇంతకన్నా గొప్పగా జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ చందాల విషయంలో కానీ, ఆహ్వానాల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలా మట్టుకు కూడా మేము అందరినీ దాదాపు ఒక 400 మంది జాయిన్ చేయడం, అడ్మిన్లను కూడా చాలా మందికి ఇచ్చినాం. ప్రతి ఒక్కరిని మీరు జాయిన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అందులో యాడ్ చేయండి. మీరు పక్కలకు, వాళ్ళకు, వీళ్ళకి ఎవరున్నా అందరినీ కూడా, భక్తులు ఎవరైనా కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మేము పేరున విలువలేము. అందరికీ కూడా పేరున మేము అడగలేదు. మేము అడగకుండా కూడా 160 మంది కేవలం వాట్సాప్ చూసి చందాలు రాసిందంటే మాకు ఇంకా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు కూడా అదే రకంగా ప్రోత్సహించండి. మేము పిలవలేదు అది అనుకోండి, ప్రతి ప్రోగ్రాం మేము ఆ గ్రూప్లో పెడతాం. వాసవి మాత ఆలయంలో జరిగేది మీ హస్బెండ్, మీ భర్తలకు చెప్పండి. మేము ఎందుకంటే మహిళల్ని ఎక్కువ చేంజ్ చేసుకునే వల్ల, ఎందుకంటే భర్తలు బాగా బిజీ ఉంటారు. కాబట్టి మహిళలు మాత్రం ఎప్పుడు ఆన్లైన్లోనే కనబడతారు, నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి మీరు భర్తలు వచ్చినప్పుడు చెప్పండి, వాసవి మాత ఆలయంలో చందాలు వసూలు చేస్తున్నారు, మరి ఆలయంలో ప్రోగ్రాం ఉన్నది అని మీరు చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే మాకు చెప్పలేదు, మాకు తెలియదు అని మాత్రం దయచేసి ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే ఈ వాసవి మాత ఆలయం ఇక్కడ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళు, పెద్దగా వ్యాపారం ఉండోలే 1 లక్ష సంపాదిస్తారు, 50,000 సంపాదిస్తారు. మరి అమ్మవారి దయ వల్ల కూడా మన అందరం ఎంతో డెవలప్ అయిన బీట్ బార్ అంటేనే మనం ఎక్కడి నుంచో వెళ్ళొచ్చిన వాళ్ళం అందరము. దయచేసి దానికి వేరే వాళ్ళు కూడా అందరి కొరకు కూడా మనం ఇక్కడ ఆంజనేయ స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, అన్ని కులాల మతాలకు అతీతంగా కూడా మరి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలి. మీరు ప్రోత్సహించి